నమస్తే. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు గారు వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా వీళ్ళు పోగొట్టుకొని ప్రజావాణి దగ్గరికి రావడం జరిగింది. ఆ ప్రజావాణిలో ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫిర్యాదులు కూడా చెప్పడం జరిగింది. చిన్న చిన్న తప్పుల వల్ల కూడా వాళ్ళని కేసీఆర్ ప్రభుత్వంలో తీసేయడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు తీసేశారు, ఏ కారణాల వల్ల తీసేశారో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అదే మాది చిన్న చిన్న తప్పుల వల్ల తీసేసిందండి. చిన్న చిన్న తప్పులు ఏంటంటే టిమ్ ప్రాబ్లం వల్ల, మళ్ళీ టికెట్లు హాఫ్ టికెట్ ఇచ్చేది ఫుల్ టికెట్ ఇచ్చేది హాఫ్ టికెట్ చేయడం వల్ల, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల కొన్ని చిన్న చిన్న పొరపాటు వల్ల మా ఉద్యోగులంతా తీసేసి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు కేసీఆర్ ఉన్న టైంలో అయితే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు అట్లనే రోడ్డు మీద దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది జాబ్ పోయి రోడ్డు మీద ఉన్నాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇప్పుడు ప్రజావానికి వచ్చి ఇట్లా తిరుగుతూ ఉన్నాము. తిరగడం వల్ల మా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు అలా? దాదాపుగా మేమైతే 5 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. ఇంకా నాకన్నా ముందర నుంచి కూడా తిరిగే వాళ్ళు చాలా ఉన్నారు. ఎంతమంది వరకు జాబ్? దాదాపుగా 500-600 మందికి దాకా పోయినాయి. అందులో కొన్ని తీర్మాన మల్లన్న పుణ్యం వలన, తర్వాత ఇంకా ఇప్పుడు మన కేసీఆర్ స్పందించడం తోటి అతను మాట్లాడడం వల్ల 200 మంది వరకు జాబులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా 400 చిల్లర మంది ఉన్నారు ఇంకా జాబులు లేక. ఎట్లా మరి నిర్వహించారని చెప్తారు. అయితే అదే కమిటీ ఇప్పుడు ఈ మధ్యలో మొన్న ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీని మొన్న 2 సార్లు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అయితే 25 నాడన్నా 20 ఈ నెల ఎండింగ్ వరకు మీ దగ్గర ఫైనల్ చేసి మీకు జాబ్ లక్షలు చేస్తామని చెప్పేసి అని దివ్య మేడము చిన్నయ్య సారు అన్నారు. దాని ద్వారానే మేము తెలుసుకొని పోదామని వచ్చినాం. ఇప్పుడు మీకు ఏ నమ్మకం ఉందా? నమ్మకం ఉందా జాబులు వస్తాయని మళ్ళీ ప్రభుత్వం మీద ఇస్తారా? అంటే ఈ వీళ్ళైతే కూర్చుండి కమిటీ మీద అయితే నమ్మకం ఉన్నది. ఇక కమ్మ ఇచ్చానంటే ఒకవేళ దేవుని దయతో ఇస్తారు, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే ఒకప్పుడు మీరు అందరూ ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది అనమాట, ధర్నా చేశారు. ఆ ధర్నా ఏమైనా ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉందంటారా? ధర్నా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మాకు జీతాలు పెంచే విషయంలో వేరే విషయంలో మేము పోరాడినాము. అయితే దాన్ని అతను అదునుగా తీసుకొని వీళ్ళు మా మీద పోరాడుతున్నట్టు వీళ్ళను అంతుపట్టాలన్నట్టు కేసీఆర్ చేసి మమ్మల్ని చిన్న చిన్న తప్పులకు మొత్తం తీసిపడేశారు. అంటే మొత్తం తీసిపెట్టండి, మీకు ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తారు కదా, ఇన్ని రోజులు చేయాలి అని చెప్తారు కదా, ఇన్ని రోజులు మీకు సస్పెండ్ అయితే తర్వాత మళ్ళీ జాబ్ లో జాయిన్ కానీ అని చెప్తారు. మరి అట్లాంటి లేకుండానే మొత్తం రిమూవ్ చేసి పడేసింది సార్ మమ్మల్ని. కంప్లీట్ రిమూవ్ మీరు పనికిరావు ఆర్టిస్ట్ అని చెప్పేసి అని రిమూవ్ చేశారు. దానికి ఎవరు ఇప్పుడు ఆ విధంగా సస్పెండ్ అయిన తర్వాత డివిఎం కానీ ఆర్ఎం కానీ ఈడ్ సాబ్ కానీ అప్లీ పెట్టేది ఉంటుంది. అలా అప్లీ పెట్టినా కూడా వాళ్ళు కూడా తీసేశారు. వాళ్ళు కూడా రిజెక్ట్ చేసి పడేసారు. మళ్ళీ కోర్టుకు పోతే లేబర్ కోర్టులో పోతే లేబర్ కోర్టు కూడా తీసేసింది, రిజెక్ట్ చేసింది. ఇప్పుడు హైకోర్టులో ఉన్నాం. అది హైకోర్టులో ఉన్నంటే పెద్ద ప్రాసెస్, చాలా దూరం. అందుకని ఇప్పుడు మన గవర్నమెంట్ తోటి మన రేవంత్ రెడ్డి అన్న కొంచెం మాకు దయచేసి మాకు జాబులు మాకు ఇస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వీళ్ళు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వల్ల మాకు కొంచెం న్యాయం జరుగుతాయని ఆశతో ఉన్నాం. నేను ఆర్టీసీ కండక్టర్ కలగొట్టు డిపో నేను సర్వీస్ చేస్తున్నా 2021 చేస్తుంటే నేను ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకొని పోగొట్టుకున్నదో తెలియదు, లేకుంటే తీసుకోలేదో నాకు తెలియదు. ఆ చెకింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నాకు నువ్వు డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదన్న నింద మా మీద మోపి మేము బలవంతంగా ఇచ్చి ఆ ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు 3-4 ఏళ్ళు అవుతుంది. నేను కోర్టుకు పోయినా కానీ కోర్టులో కూడా న్యాయం జరుగుతలేదు. ఇక్కడ జడ్జీలు సరిగ్గా ఉండలేరు, ఆ లాయర్లు కూడా సరిగ్గా పట్టించుకుంటారు. ఈ ప్రభుత్వం మార్పు చెందింది కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మాకు మా బాధలు చెప్పుకుంటే మాకు తొందరగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన ప్రభుత్వాన్ని మొరపెట్టుకున్నాం. నేనే కాదు, నాతో పాటు దాదాపు 500 మంది దాకా కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విన్నపం తెలియజేసినాము. ప్రజావాణి చేస్తే వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా మాకు త్వరలో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వస్తున్నాం. కమిటీ కూడా 2 సార్లు కూర్చున్నారు. 3 ఐఏఎస్లు, దివ్య మేడం, సంజయ్ సారు, వికాస్ రాజ్ సారు, సజ్జనార్ సారు ఈ కమిటీలో ఉన్నారు. 4 కమిటీ 2 సార్లు కూర్చున్నారు. ఈ 3వ సారి కూర్చుంటారట. ఫైనల్ చేసి ప్రభుత్వాన్ని ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం సంతోషంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం వల్ల మాకు పూర్తిగా ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతో కూడా ఉన్నాం. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఎలాంటి న్యాయం జరగలేదా? అసలు అలా ఉద్యోగాలు తీయడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? అంటే వాళ్ళు కావాలని విధుల నుంచి నెట్టేశారా, లేకపోతే ఎట్లా తీసేశారా? ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఆర్టీసీ మీద ఒక తగ్గించాలనే ఒక ఆలోచన ఉంది. కార్మికులను ఏ విధంగా తగ్గించాలనే ఒక టెక్నిక్ తోటి రకరకాల ఇబ్బందులు దొరికినటువంటి సమస్యలు రాకుండా పని మీద మోపి ఉద్యోగాలు తొలగించారు. పని ఒత్తిడి వల్ల కానీ కొంతమందిని బలవంతంగా కూడా విఆర్ఎస్ ఇచ్చారు. చాలా మందికి 15,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. కొంతమందికి ఈ రకంగా చిన్న చిన్న కారణాలతో ఆబ్సెంట్ అయ్యారని, టికెట్ కేసులని, ఇవన్నీ అవన్నీ, ఇన్స్ అపార్ట్మెంట్ అని బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. ఒక జీవో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వినియోగించుకొని
ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల మాకు మేలు జరుగుతుందని అక్కడ జరిగిన విషయానంతా ఈ ప్రభుత్వానికి చెప్పుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు కమిటీ వేసి కమిటీ ద్వారా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మాకు నమ్మకం కూడా ఉంది ఈ ప్రభుత్వం మీద. పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగిందా మీరు? 2 సార్లు కలిసినాం. ఆ సార్ కూడా సానుకూలంగా ఉన్నాడు. ఆ సారు వల్లనే మాకు కమిటీ ఏర్పాటు అయింది. ఆ సారు మాకు న్యాయం చేస్తారనే ప్రభుత్వానికి విన్నవించిండు. రేవంత్ రెడ్డి సార్ కూడా తెలియజేసిండు. అందువల్ల మేము సంతోషంగా ఉన్నాం. మా ఉద్యోగాలు మాకు వస్తాయని. ఒకవేళ ఉద్యోగాలు మీకు రాకపోతే ఆ కమిటీ కూడా కొంచెం అనర్హత చెప్పితే మీరు ఏం చేస్తారు? ఇక చేసేది ఏముంది, మాకు ఆ నమ్మకం అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది. మాకు అన్యాయం చేయదని, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తానే పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఒకవేళ చేయని ఎడల మాకు ఏముంది, ప్రత్యామ్నాయ మార్గం కోర్టు ఉంది. కోర్టు ద్వారా వెళ్ళాలనే ఆలోచన ఉంది, కానీ ఆ కోర్టు కూడా మాకు న్యాయం చేస్తలేదు. కాకపోతే మాకు ఉన్న ఆయుధం ఏముందంటే ఒక స్ట్రైక్ చేసేది ఉంది. ఆ స్ట్రైక్ లో అందరం పాల్గొండి తీవ్రంగా మేము ప్రాణ త్యాగాలకన్నా రెడీగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు త్యాగం చేసి 4 మంది దాకా ప్రాణాలు పోయినారు. ఈసారి ఇంకా ఎక్కువ మంది కూడా ప్రాణాలు పోవడానికైనా సిద్ధంగా ఉంటారు, సాధించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది మాత్రం ఈ ఆర్టిస్ట్ కార్మికులు ఒక అడుగు ముందుకేసారంటే వాళ్ళ పని అయ్యేదాకా ఇడవరు. ఇది మాత్రం గ్యారంటీ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.